ప్రభునందు ప్రియమైన జీరోజన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్యభాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగుదురా. అట్లా మంచిగా కదా. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ఏ ఫ్రెండ్షిప్ డే బ్లెస్సింగ్స్ అంటే దానికి సంబంధించిన వాక్యాన్ని నేను ఈరోజు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఈ లోకంతో చేసే స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగారని యాకోబు చెప్తున్నాను. అంటే నా ప్రియమైన సోదరులారా, లోకంతో మనం చేసే స్నేహం దేవునికి వైరం కలుగజేస్తుంటాం. ఎవరైతే దేవునితో స్నేహం చేయకుండా లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అవుతారు. దేవునికి శత్రువులు అయ్యే పరిస్థితి ఉందన్నమాట నా ప్రియమైన సోదరులారా. ఎందుకంటే మనం అన్నీ దేవుడు తన ఇష్ట ప్రకారం మనల్ని పుట్టించారండి. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు కలుగునుగాక అని చెప్పగానే సమస్తము కలిగిందండి. కాకపోతే మనల్ని అయితే దేవుడు ప్రత్యేకంగా తన హస్తాలతో మన నేల నుంచి మట్టిని తీసి ఒక బొమ్మగా చేసి, ఆ బొమ్మ కూడా ఎలాగండి ఆయన ఇమేజ్తో దేవునికి ఇమేజ్తోనే చేసాడండి. చేసి జీవాత్మను, ఆయన యొక్క జీవాత్మను మన నాసికారంధ్రంలో ఒదగానే మనం అందమైన నరులుగా మనం ఏర్పడ్డామండి. అట్లా సింపుల్గా అయితే మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మనకు సమస్తం ఇచ్చిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన సమస్తం గురించి మనం దేవుని స్థుతించుకోకుండా మనం వేరే వారికి ఆ సమయాన్ని కేటాయిస్తున్నామండి. ఆదివారం అని ఈరోజు తెలుసు అయినప్పుడు కూడా మన యొక్క పరిశుద్ధమైన ఆదివారం మనకి ఊరినే రాలేదండి. అట్లా సింపుల్గా తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన్ని మన కొరకు సులుమండలకు అప్పగించారండి. ఏమండి మరణమగునంతగా ఆయన ఆ కిస్సమైన తోటలో చెప్తున్నారు, నేను ఆత్మశక్తిమే కానీ శరీరం బలహీనంగా ఉందని తండ్రిని ఆయన వేడుకున్నారు. అయినప్పుడు కూడా తండ్రి విడిచిపెట్టలేదండి తన కుమారుడిని. మనల నిమిత్తము, మన యొక్క పాపాల నిమిత్తం ఆయన్ని శిలువ మీద భయంకరమైన శ్రమలను అనుభవించి చనిపోయి తిరిగి లేచారండి. ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడే తిరిగి లేచి మనకి ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం మనకు అనుగ్రహించారండి. ఈరోజు ప్రభురాత్రి సంస్కారంలో మనం పాల్గొనపరుచుకోవాలి. కానీ చాలామంది ఎక్కడున్నారో మన మీ యొక్క ఇష్టానికి నేను అది విడిచిపెట్టినానండి. ఎక్కడ నిమిషంలో ఇక్కడ కీర్తనకారు చెప్తున్నారు అదే మహారాజు. ఆయన గొప్ప రాజు ఏంటి కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనంలో ఏమండి ఈ లోక ఎవరైతే దేవుడిని అనుసరించకుండా, యెహోవాను అనుసరించకుండా ఆ యొక్క ఇష్టాన్ని వేరొకరిని మనం అనుసరిస్తే కనుక వారికి శ్రమ అంటుంది. యెహోవాని విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమ అంట. అట్లా తెలిసి ఉంటారు. ఎప్పుడు కూడా మనం దేవుడితో స్నేహం చేసేవారికి మనం ఉండాలండి. వాక్యాన్ని రోజు కూడా మనం వినేవారిగా, వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని దేవుడిని మనం కోరుకునేవారికి మనం